అందరికీ. ఈరోజు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా మీకు. సో, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఏంటంటే చాలామంది ఆడవాళ్ళు వాళ్ళ పరిస్థితి బాలేకనో, వాళ్ళ ఫ్యామిలీలో ఏదో ప్రాబ్లమ్స్ వల్లనో, లేకపోతే వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలనో చాలామంది ఇళ్లల్లో పని చేస్తా ఉంటారు. వంట పని కానీ, లేదంటే ఇంటి పనులు కానీ చేస్తా ఉంటారనమాట. సో, వాళ్ళు ఏంటంటే వాళ్ళ కడుపు కోసము, లేకపోతే వాళ్ళ పిల్లలను చూసి వాళ్ళ పిల్లలని చదివించుకోవడం కోసం వాళ్ళు పని అనేది ఒప్పుకొని చేస్తా ఉంటారనమాట. చాలామంది ఇళ్ళల్లో అంటే కొంతమంది ఉంటారనమాట. ఆ ఇంటి ఓనర్‌లు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా చాలా మంచి వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ కొందరు మాత్రమే వాళ్ళని తక్కువ అంచనా వేసి చూసేవాళ్ళు గూడా ఉంటారు. మంచిగా చూసుకునే వాళ్ళు ఏంటంటే వాళ్ళు వాళ్ళ బట్టలు కానీ, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదైనా ఆహ్, తిండి పరంగా కావచ్చు, లేకపోతే ఫుడ్ పరంగా, లేకపోతే ఏమైనా డబ్బుల పరంగా కానీ వాళ్ళకి హెల్ప్ చేయడము, వాళ్ళకేమైనా పనికిరాని వస్తువులేమన్నా ఉంటే ఇంట్లో అవి ఇవ్వడము, వాళ్ళకి ఫ్యామిలీ పరంగా కూడా సపోర్ట్ చేయడము. ఈ విధంగా వాళ్ళు సపోర్ట్ అనేది చేస్తా ఉంటారనమాట. ఇంకా వాళ్ళని మంచిగా వాళ్ళ ప్రాబ్లమ్ కూడా వీళ్ళు నాది అనేసి, మా ఇంట్లో మనిషి అనేసి ఒప్పుకొని చేసేంత ఉంటదనమాట. ఓనర్‌లు గూడా. అట్లాంటి మంచి వాళ్ళు గూడా ఎంతోమంది మహాతల్లులు ఉన్నారు. కానీ కొందరేం జేస్తారంటే, నెలంతా పని జేసినా గూడా వాళ్ళకి లాస్ట్‌లో ఆ జీతం ఇవ్వడానికి కూడా వాళ్ళకి మనసనేది ఒప్పదనమాట. చాలా సార్లు అడిగిపిచ్చుకుంటారు. వాళ్ళు అడగాలనమాట. వాళ్ళు పని జేసిందే గాకుండా అడగాలి జీతం ఇవ్వు అనేసి. అప్పుడు అడిగినప్పుడు గూడా వాళ్ళు ఇప్పుడు, తర్వాత అనేసి ఇలా పోస్ట్‌పోన్ జేసి మాట్లాడుతా ఉంటారు. ఇంకా కొందరైతే పని చేసే వాళ్ళని చెప్పి చాలా తక్కువగా వాళ్ళు చేసి, వాళ్ళ వాళ్ళని తక్కువ అంచనా వేసి చూసి చేసేవాళ్ళు గూడా ఉంటారు. ఇంకా కొంతమంది ఎలా ఉంటారంటే, వాళ్ళ ఇంట్లో ఏదైనా గూడా ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ఒక పండ్లు తీసుకొనొచ్చినామనుకోండి, కూరగాయలు కానీ, పండ్లు గానీ ఏమన్నా ఉన్నాయి. అవి ఫ్రిడ్జ్‌లో అలాగే ఉన్నాయి. అవి కుళ్ళిపోతున్నా కూడా వాళ్ళకివ్వడానికి మనసొప్పదు కానీ, కుళ్ళిపోయిన తర్వాత పడేయడానికి మాత్రం మనసొప్పుతది. ఎందుకంటే, అవి వాళ్ళకిచ్చినామనుకో, వీళ్ళకేదో పోగొట్టుకున్నంత ఫీలింగొస్తదండి. అదేందో నాకర్థం గాదు. అది మీరు తినకపోయినా సరే, తినకుండా పక్కన పెట్టారు కదా! ఆ పక్కన పెట్టిందేదో వాళ్ళకిస్తే వాళ్ళన్నా వాళ్ళ ఫ్యామిలీ పరంగా తింటారు గదా! వాళ్ళైనా చేసుకొని కడుపుకు. అప్పుడు మీరిచ్చిన వాళ్ళైతే మీకే కదా మంచి జరుగుతుంది. మీరు హెల్ప్ చేసిన వాళ్ళవుతారు. వాళ్ళు గూడా 10 చోట్ల చెప్పుకుంటారు. అట్లే అమ్మ నాకిలా ఇచ్చిందని చెప్పి. అట్లా గాకుండా పడేయడానికి గూడా వాళ్ళకి మనసొప్పుతది గానీ, వీళ్ళకివ్వడానికైతే మనసొప్పదనమాట. ఇలాంటి వాళ్ళు గూడా ఉంటారు. నేనందరిని అనట్లేదండి. కొంతమందిని మాత్రమే అంటున్నాను ఇలా చేసేవాళ్ళు. సో, దయచేసి ఒకటి అర్థం చేసుకోండి. వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్‌లో ఉండో, పరిస్థితి బాలేకనో వాళ్ళు పని చేయడానికి ఒప్పుకున్నారు. అంతే తప్ప వాళ్ళు మనకంటే తక్కువ కాదు, మనం వాళ్ళకంటే ఎక్కువ గూడా కాదు. అందరం సమానమే. అర్థమవుతుందా? ఒకవేళ మీరు పడేసేది ఏమైనా మీకు అవసరం లేనిటియి ఏమైనా ఉంటే వాళ్ళకివ్వండి. ఎందుకంటే మీరు గూడా ఒక విధంగా వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళవుతారు. ఆ హెల్ప్ అనేది మీ పిల్లలకి గూడా రేపు నాటన మంచి జరుగుతుంది. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. ఇలా ఎవరైనా ఉంటే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా మీ సపోర్ట్ అనేది చేయండి. ఓకే. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నా. ఫస్ట్ టైమ్ మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్.